వెల్కమ్ టు విఎస్బి మీడియా. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. పేరుకే పెద్ద గనుల్లో గద్ద, దాచేస్తే దాగని ఖనిజాలు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల గనుల శాఖ అనుచరులు బినామీలతో నింపేసిన వైకాపా ముఖ్యనేత. ఆక్టోపస్ల రాష్ట్రంలోని గనులని ఆక్రమణ. నిబంధనల్ని కాలదని ఇసుకలో ఏటా దోచేస్తున్న సొమ్ము 1000 కోట్లు. టికెట్ ఇచ్చినా పోటీ చేయను వైకాపా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. పార్టీలో ఓ వర్గం అవమానాలకు గురిచేస్తుందని ఆవేదన. మాగుంట ఓటమి కోసం జిల్లాలో పర్యటిస్తానని వెల్లడి. నచ్చని వారి పోతారు, సీఎంతో భేటీ అనంతరం సజ్జల వ్యాఖ్య. ఎమ్మెల్యేలతో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తల చర్చలు. అనంతరం సమన్వయకర్తలతో సీఎం జగన్ భేటీ. రాజ్యసభకు పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు. త్వరలో అసెంబ్లీ సమన్వయకర్తల జాబితా వెల్లడి. వైకాపాపై నేతలకు భ్రమలు తొలగాయి, అందుకే ఆ పార్టీల్ని వదిలేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనది కీలక పాత్ర. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడి. పార్టీలో చేరిన వైకాపా ఎమ్మెల్సీ వంశీకృష్ణ. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభం, మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల్లో 6200 కిలోమీటర్ల ప్రయాణం. బస్సుల్లో కాలినడకన కొనసాగనున్న యాత్ర. సంక్రాంతికి రాకుండానే అనంత లోకాలకు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 6గురి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం. మృతులు ముమ్మడివరం ఎమ్మెల్యే సతీష్ చిన్ననాన్న కుటుంబ సభ్యులు. అధికార పార్టీకి అంగన్వాడీల సెగ. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్ల ముట్టడి. అడ్డుకున్న పోలీసులు, పలు చోట్ల తోపులాటలు. విజయవాడలో జుట్టుపట్టి లాగి వ్యాన్ ఎక్కించిన కాకీలు. రణరంగమైన విజయవాడలో ధర్నా చౌక్. ఆంధ్రజ్యోతి. ఈసారి మణిపూర్ టు ముంబై భారత్ న్యాయయాత్ర. జనవరి 14 నుంచి మార్చి 20 దాకా రాహుల్ బస్సు యాత్ర. 65 రోజులు, 14 రాష్ట్రాలు, 85 జిల్లాలు, 6200 కిలోమీటర్లు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పూర్వరంగం. భారత్ జోడో తర్వాత కర్ణాటక, తెలంగాణ హస్తగతం. ఈసారి యాత్రలో చారని దక్షిణాది రాష్ట్రాలు. ఏపీ పగ్గాలు షర్మిలకే. ఖార్గే, రాహుల్ స్పష్టీకరణ. ఆమె జగన్లా చేయరు, మాది గ్యారంటీ అని హామీ. ఢిల్లీలో ఆంధ్ర కాంగ్రెస్ నేతల భేటీ. పార్టీ బలోపేతం, ఎన్నికలపై చర్చ. జగన్పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత. మోదీ 10 ఏళ్ల హయాంలో రాష్ట్రానికి అన్యాయం. హోదా సాధనకు ఉద్యమించాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన 15% ఓట్లు సాధించాలన్న రాహుల్. ఇక కూతుర వైఎస్ విజయలక్ష్మి దారేటు. ఇలాగైతే మా దారి మాదే, సీఎంను కలవడానికి వస్తే అవమానిస్తారా? పైగా సీఎంఓ అధికారి మా తప్పులు చెబుతారా? రాజకీయాలతో ఆయనకేం పని? జగన్ ఎందుకు కలవరు? వైసీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి. షర్మిల వస్తే అటు వెళ్లేందుకు పలువురి రెడీ. దిక్కుతోచని నాయకత్వం, వైసీపీలో కల్లోలం. పోటీ చేయటం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే ప్రకటన. ఏకంగా జనసేనలో చేరిపోయిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ. కొండపైన ప్రచార పిచ్చి. శ్రీవారి ఫోటోతో సమానంగా జగన్ ఫోటో. తిరుమల కొండపై అపచారం. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల ప్రొసీడింగ్స్పై సీఎం ఫోటో ప్రచురణ. భక్తుల ఆగ్రహం. తిరుమలలో అన్యుల ఫోటోలకు చోటు లేదు. టీటీడీ సామాగ్రి పత్రాలపై శ్రీవారి చిత్రాలు. జగన్ ప్రచార యావపై భక్తుల విస్మయం. అంగన్వాడీ కథం తొక్కిన అంగన్వాడీలు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఇళ్ల ముట్టడి. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల గృహాల కార్యాలయాలు కూడా అడ్డుకునేందుకు పోలీసుల యత్నం. వాగ్వాదాల, తోపులాటలు, అరెస్టులు. విజయవాడలో రణరంగం. 600 మంది అరెస్టు. సమ్మె విరమించలేదని స్పష్టీకరణ. గుండెపోటుతో కార్యకర్త మృతి. ప్రభుత్వ వైఖరి కారణమంటూ కార్యకర్తలు ఆయాల నిరసన. పెరిగిపోతున్న చెత్త. 2వ రోజు పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నాలు. సంఘాలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం. రోడ్డెక్కిన వాలంటీర్లు. జిల్లాలో ఆందోళనలు. ఇక అమెరికాలో ఘోరం. రోడ్డు ప్రమాదంలో 6గురి ఆంధ్రుల దుర్మరణం. అమలాపురానికి చెందిన ఒకే కుటుంబం బలి. మృతులు ఎమ్మెల్యే పొన్నాడ చిన్నాన్న కుటుంబ సభ్యులు. దంపతులు కుమార్తె, ఆమె 2 పిల్లలు కనుమూత. అల్లుడి పరిస్థితి విషమం. ఆయన స్నేహితుడు మృతి. టెక్సాస్ హైవేలో వాహనాన్ని ఢీకొట్టిన ట్రక్కు. నిధులే ఇవ్వలేదు ఉచితమా?
జనవరి 1 నుంచి బస్సులో ఉచిత ప్రయాణం. ఓటమి భయంతో మహిళల ఓట్లకు గేలం. చంద్రబాబు హామీతో ముందే హడావడి. ఇప్పటికే ఆర్టీసీని నాశనం చేసిన ప్రభుత్వం. అడుగుతున్న బకాయిలు చెల్లించని వైనం. కొత్త బస్సుల కొనుగోలుకు 2,000 కోట్లు ఇవ్వలేదు. ఉచిత భారం నెలకు 200 కోట్లు. కొత్త ప్రభుత్వం పైనే ప్రస్తుతం రీఎంబర్స్మెంట్ చేయటం సందేహమే. 5 నుంచి జిల్లాలకు చంద్రబాబు 25 లోక్సభ స్థానాల్లో 25 బహిరంగ సభలు. 11 నరసరావుపేటలో పవన్తో ఉమ్మడి సభ. చివరిలో అనంతపురం జిల్లాలో కూడా. కొత్త సంవత్సరంలో టీడీపీ అధినేత దూకుడు. ఎన్నికల శ్రేణుల సమయత్తమే లక్ష్యం. నేడు బెంగళూరు నుంచి కుప్పానికి 3 రోజులు అక్కడే పర్యటన. ఇక ప్రతి జీవో వెబ్సైట్లో ఉండాల్సిందే. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోవటం పౌర హక్కు. జీవోల జారీపై మరింత పారదర్శకత అవసరం. కొన్ని లోడ్ చేసి కొన్ని ఆపితే జనాలకు తెలిసేదెలా? జీవోలను వర్గీకరించి అందుబాటులో ఉంచండి. అందుకు విధి విధానాలను రూపొందించండి. గోప్యంగా ఉండాల్సి వస్తే కాన్ఫిడెన్షియల్ అని పేర్కొనండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. భారత్ బియ్యం కిలో 25. కొత్త పథకంపై కేంద్ర కసరత్తు. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం. ఇప్పటికే సబ్సిడీపై గోధుమ పిండి, శనగపప్పు. ఏడాదిలో 14.1% పెరిగిన బియ్యం. ఇళ్లలో షాక్ కొట్టినా పరిహారం ఇవ్వాల్సిందే. గృహ విద్యుత్ సరఫరాలో లోపాలలో డిస్కంలదే బాధ్యత. వైరింగ్లను పరిశీలించాకే కనెక్షన్లు ఇవ్వాలి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశం. ఇక రాష్ట్రంలో మరో 5 కరోనా కేసులు. ప్రజలను కాపాడే నేతే కావాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారు కాదు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ప్రజలతో ఉన్న వారిపై సిరా పోస్తున్నారు. మాపై పడ్డ సిరా 2 రోజులు పోతుంది. మీపై సిరా పడితే అధికారమే పోతుంది. ప్రజల మధ్యకు రావడానికి భయపడే నేతను ఇంటికి పంపడమే మంచిదన్న ఎల్వి సుబ్రహ్మణ్యం. ఇక చెప్పకుండా ఓటు తీసేస్తే శిక్షార్హులన్న నిమ్మగడ్డ. ప్రముఖ కుటుంబాలకు ఒకటే సీటు. టీడీపీ నాయకత్వ నిర్ణయం. ఎవరికి ఇవ్వాలో మీరే తేల్చుకోవాలి. కేఈ కోట్ల పరిటాల కుటుంబాలకు సూచన. శ్రీనివాసరెడ్డికి కూడా. అచ్చెన్న రామ్మోహన్కు మినహాయింపు. ఇక సాక్షి చక్కదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు. అవస్థలను తొలగించి ఆధునిక చదువుల బాట. డిజిటల్ బోధనకు 62,000 IFP స్క్రీన్స్, 33,000 స్మార్ట్ టీవీలు, ట్యాబ్లు. ఆది నుంచి ఆంగ్లంలో పట్టు కోసం ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ శిక్షణ. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్, యాక్టివిటీ బేస్డ్ పుస్తకాలు. CBSE సిలబస్ తాజాగా IB దిశగా అడుగులు. పిల్లలకు ఐటీ కోర్సుల్లో శిక్షణ, స్కిల్ ఎక్స్పర్ట్స్ నియామకం. సర్కారు బడికొస్తే చాలు, పుస్తకాల నుంచి అన్నీ ఉచితమే. డబ్బులిచ్చి మరీ విద్యాబుద్ధులు నేర్పిస్తున్న సర్కారు. విద్యారంగ సంస్కరణలకు 71,000 కోట్లకు పైగా వెచ్చించిన సీఎం జగన్. రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్ర. తూర్పు నుంచి పశ్చిమ భారతదేశానికి బస్సు యాత్ర, పాదయాత్ర. జనవరి 14న మణిపూర్లో శ్రీకారం. మార్చి 20న ముంబైలో ముగింపు. 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల్లో 6,200 కిలోమీటర్ల మేర ప్రయాణం. ప్రతిరోజు కొంత దూరం బస్సులో, మరికొంత దూరం కాలినడకన. ఇంఫాల్లో యాత్రను ప్రారంభించనున్న AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. అమెరికాలో రోడ్డు ప్రమాదం. 6 ఏపీ వాసుల దుర్మరణం. మృతులో 5 ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ పినతండ్రి కుటుంబ సభ్యులు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం. ఇక ఇవి ఈరోజు ప్రధాన పత్రికలలోని వార్తలు.